జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రాను భూతంలా చూపిస్తూ ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ నిజం ఏమిటంటే చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటానికి సీఎం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిర్లక్ష్యంగా అనేక పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ భూములను కబ్జాలకు గురి చేసిందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణ, హైదరాబాద్ లో 75% చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని, హైదరాబాద్ లో 600 చెరువులలో 44 చెరువులు పూర్తిగా మాయం కాగా 127 చెరువులు సగానికి సగం ఆక్రమించబడ్డాయని తెలిపిందని అన్నారు. 10 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చెరువులు, నాలాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారి నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజలు నష్టపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కేటీఆర్ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సిస్టమ్. అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఈ ప్రభుత్వం అంటే జీహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను ఎవరైతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి కబ్జాలకు గురి చేసిరో వాటిని కాపాడే ప్రయత్నంలోనే ఈ హైడ్రా అనేది తయారైంది, ఫామ్ అయింది సంవత్సరం క్రితం. హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో 75% చెరువులు, నాలాలకు కబ్జాకు గురైనట్టు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నివేదికనిచ్చింది. అంటే గత పాలకుల చేతిలో అసమర్థత వల్లనో, అధికారుల అసమర్థత వల్లనో చాలా వరకు చెరువులు కబ్జా అయినాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు 600 పైచిలుకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయింది. 127 చెరువులు సగానికి సగము కబ్జాలకు గురైంది. వీళ్ళ హయాంలో అధికారులు ప్లస్ నాయకులు టోటల్ గా పవర్ ని మిస్యూజ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి